అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఓ గొప్ప మహానుభావుడి గురించి. ఆయన పేరు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి. ఈయన నిజంగా ఎవరు, ఎప్పుడు జీవించారు, ఎందుకు ఈయనను భవిష్యవక్తగా భావిస్తున్నారు, ఇవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఆంధ్రప్రదేశ్లోని బనగానపల్లె మండలంలో ఉన్న కాళ్ళూరు గ్రామంలో జన్మించారు. ఆయన జీవితానికి సంబంధించి కొన్ని విషయాలు చరిత్రలో స్పష్టంగా లేవు. కానీ గ్రామస్తులు, భక్తులు చెప్పే కథల ప్రకారం ఈయన 16వ శతాబ్దంలో పుట్టారని నమ్ముతారు. పుట్టినప్పుడు ఆయనకు బ్రహ్మయ్య అనే పేరు పెట్టారు. చిన్ననాటి నుంచే ఆయనకు ధ్యానం, దేవుడి మీద ఆసక్తి ఎక్కువ. చదువుపై మక్కువతో చాలా గ్రంథాలు చదివారు. బ్రహ్మయ్య తాను చిన్న వయసులోనే అన్నీ వదిలేసి తపస్సు ప్రారంభించారు. తప్పులు చేయకుండా, ఎవరినీ బాధ పెట్టకుండా జీవించేవారు. కాలక్రమంలో ఆయనకు భక్తులు ఎక్కువయ్యారు. వాళ్ళంతా ఆయన్ను వీరబ్రహ్మేంద్ర స్వామి అని పిలవడం మొదలుపెట్టారు. ఆయన తపస్సు చేసిన స్థలం కందిమల్లాయపల్లె. ఇది కడప జిల్లాలో ఉంది. ఇక్కడే ఆయన కాలజ్ఞానం అనే గొప్ప గ్రంథాన్ని రాశారు. ఈ గ్రంథం వల్లే ఆయన పేరు ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు మనం వీరబ్రహ్మం గారి మహిమల గురించి తెలుసుకుందాం. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే చెప్పారు. కొన్ని మాటలు పదే పదే నెరవేరాయి. అందుకే ఆయన్ను చాలా మంది భవిష్యవక్తగా గౌరవిస్తారు. ఆయన చెప్పిన విషయాలు చక్కగా, సరళంగా ప్రజలకు అర్థమయ్యేలా ఉంటాయి. ఆయన చెప్పిన భవిష్యవాణులు ఎందుకు ముఖ్యమవుతున్నాయో తెలుసుకుందాం. ఆయన పాకిస్తాన్ అనే దేశం ఉత్పత్తి అవుతుందని ముందే చెప్పారు. ఇండియాపై యుద్ధాలు వస్తాయని చెప్పారు. దేశ రాజకీయం ఎలా మారుతుందో కూడా వివరంగా చెప్పారు. ఇవన్నీ చూస్తే వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ప్రవచనాలు మనం గమనించాల్సినవే అని తెలుస్తుంది. ఇప్పుడు మనం కాలజ్ఞానం అనే అద్భుతమైన గ్రంథం గురించి తెలుసుకుందాం. ఈ గ్రంథం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారి చేత రాయబడింది. ఇది భవిష్యత్తును తెలుసుకునే శక్తిని కలిగి ఉందని చెప్పబడుతుంది. ఈ గ్రంథం రాసినప్పుడు ఆయనకు దేవతల నుంచి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక జ్ఞానం వచ్చింది. ఈ జ్ఞానం ద్వారా ఆయన మనకి భవిష్యత్తులో జరిగే సంఘటనల గురించి చెప్పగలిగారు. ఇప్పుడు మనం కాలజ్ఞానం యొక్క లక్షణాలు తెలుసుకుందాం. భవిష్యవాణి. కాలజ్ఞానంలో ముఖ్యంగా భవిష్యత్తులో జరిగే సంఘటనలు, రాజకీయాలు, యుద్ధాలు, ప్రకృతి విపత్తులు ఇత్యాది గురించి ప్రవచనాలు ఉన్నాయి. సామాన్య ప్రజల కోసం ఈ గ్రంథం చాలా సరళమైన భాషలో రాయబడింది. అందువల్ల దీన్ని ప్రభావవంతులైన విద్యార్థులు, సాధారణ ప్రజలు కూడా సులభంగా అర్థం చేసుకోగలరు. ఇందులో చెప్తున్న భవిష్యవాణిలు, యుద్ధాలు, రాజకీయ మార్పులు, దేశ విభజన మరియు ఇతర ముఖ్య సంఘటనలు సంభవిస్తాయని వీరబ్రహ్మేంద్ర స్వామి ముందే చెప్పారు. వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ గ్రంథాన్ని శివుని ఆశీర్వాదంతో రచించారు. ఆయన అనేక విధాలుగా ఈ గ్రంథంలో ఉన్న ప్రవచనాలను, సంకేతాలను, జ్ఞానాన్ని అందరికీ వివరించారు. ఆయన నమ్మకం ప్రకారం ఈ గ్రంథం దేవుని విశ్వ సమర్పణ, విశ్వజ్ఞానం యొక్క మార్గదర్శకం. ఇప్పుడు మనం కాలజ్ఞానంలో ఉన్న ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాం. దేవతల దృష్టి. కాలజ్ఞానంలో దేవతల గురించి చాలా ముఖ్యమైన సమాచారం ఉంది. ఆయన కొన్ని దేవతల ప్రవచనాలను కూడా అందించారు. రెండవది భవిష్యత్తు సంఘటనలు. స్వామి చెప్పినట్లుగా భారతదేశంలో కొన్ని భవిష్యత్తు సంఘటనలు 2000 సంవత్సరాల ముందే చెప్పారు. ఇది ఇప్పటికీ నిజంగా మారినట్లు కనిపిస్తుంది. మూడవది ప్రకృతి విపత్తులు. ప్రకృతి విపత్తులు, భూకంపాలు, నదుల పొంగులు, క్షయాలు వంటి సంఘటనలు కూడా ఈ గ్రంథంలో కనిపిస్తాయి. నాలుగవది రాజకీయం మరియు యుద్ధాలు. భారతదేశంలో జరగనున్న రాజకీయ పరిమాణాలు, యుద్ధాల గురించి కూడా ఆయన చెప్పినట్లు ఉన్నందున ఈ గ్రంథం రాజకీయ విధానాలను అర్థం చేసుకోవడంలో కూడా ఉపయోగపడుతుంది. ఈ గ్రంథం ద్వారా మనకు ఎలాంటి కష్టం ఎదురైనా దానిని అధిగమించే దారులు, పుణ్యకర్మలు, మంత్రాలు, తపస్సులు అన్నీ ఉన్నాయి. ఇది మనం ఎటువంటి కష్టాల్లో ఉంటే ఎలా మానసిక ప్రశాంతతను పొందవచ్చు, ఎలా శాంతిని పొందవచ్చు అనే దానిపై బోధన చేస్తుంది. కాలజ్ఞానంలో భారతదేశ భవిష్యత్తు గురించి చెప్పినట్లు ఈ దేశంలో కొంతకాలం తర్వాత భవిష్యత్తులో జరిగిన ఘటనలు చాలా మారుతాయని చెప్పారు. అందువల్ల ఈ గ్రంథం ఆధారంగా కొందరు మానవులు దేశాభివృద్ధికి, దేశ భవిష్యత్తుకు సంబంధించిన మార్గదర్శకాలు సృష్టిస్తారని ఉపయోగించారు. ఇప్పుడు మనం వీరబ్రహ్మేంద్ర స్వామి గారు భారతదేశ భవిష్యత్తు గురించి చెప్పిన ముఖ్యమైన ప్రవచనాలు తెలుసుకుందాం. ఆయన భవిష్యత్తు విషయాలను చాలా సరళంగా చెప్పారు. అందుకే మనం ఇప్పటికీ చాలా నిజమైన సంఘటనలను చూస్తున్నాం. ఇవి ఆయన ప్రవచనాలకు సంబంధించి చాలా ముఖ్యమైనవి. స్వామివారు భారతదేశ విభజన గురించి ముందే చెప్పారు. ఆయన కాలజ్ఞానంలో మాట్లాడుతూ ఇంగ్లాండ్ దేశం భారతదేశాన్ని విభజించడాన్ని గురించి చెప్పారు. అదేవిధంగా పాకిస్తాన్ వంటి దేశాలు ఏర్పడతాయని చెప్పారు.
స్వామి చెప్పినట్లుగా భారతదేశం విడిపోతుందని, ఆ విభజన వల్ల అనేక సమస్యలు ఏర్పడతాయని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్ భారతదేశం మధ్య యుద్ధాలు జరిగే అవకాశం ఉందని కూడా చెప్పారు. ఈ ప్రవచనాలు 20వ శతాబ్దంలో జరిగిన సంఘటనలతో పూర్తిగా అనుసంధానంగా ఉన్నాయని మనం గమనించవచ్చు. స్వామి వీరబ్రహ్మేంద్ర గారు 1947లో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత, పాకిస్తాన్ దేశం ఏర్పడిన తర్వాత ఆ దేశం భారత్తో యుద్ధం చేస్తుందని చెప్పారు. ఆయన చెప్పినట్లుగా ఈ యుద్ధం భారతదేశంలో పలు ప్రాంతాలలో, ముఖ్యంగా కాశ్మీర్ ప్రాంతంలో జరుగుతుందని చెప్పారు. ఆయన చెప్పినట్లుగా కాశ్మీర్ ప్రాంతం భారతదేశానికి ఎంతో ముఖ్యం. అది పాకిస్తాన్కి కూడా ఎంతో ముఖ్యమైనది. ఈ ప్రాంతంలో జరిగే యుద్ధాలు, సమస్యలు, ఆ విధంగా ఈ సమస్యలు ఇప్పటికీ మరింత ఎక్కువైనవిగా గమనించవచ్చు. స్వామి వీరబ్రహ్మేంద్ర గారు చెప్పినట్లుగా భారతదేశ ప్రజలు ఈ యుద్ధాలు, విభజన, రాజకీయం ఇలా అన్ని విషయాల్లో సవాళ్లు ఎదుర్కొంటారు. అయితే ఈ సంఘటనలు భారతదేశ ప్రజల ఏకత, సమగ్రతను నిలబెట్టుకునేలా ఉంటాయని చెప్పారు. ఈయన చెప్పినట్లుగా భారతదేశం గడిచిన కొన్ని దశాబ్దాలలో ఎన్నో సమస్యలను ఎదుర్కొని పునఃస్థాపనకి వెళ్లి స్వేచ్ఛ సమాజంగా మారిపోతుందని చెప్పారు. భారతదేశంలో రాజకీయ మార్పులు కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్లుగా జరిగాయి. 1950 నుండి 2000 మధ్య కాలంలో భారతదేశం రాజకీయ వ్యవస్థలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆయన చెప్పారు, మన దేశంలో అనేక పార్లమెంటరీ, రాష్ట్ర ఎన్నికలు, ప్రధాన మంత్రుల మార్పులు జరుగుతాయి. ఎన్నికల వ్యవస్థలో మార్పులు, ప్రభుత్వాల మార్పులు, రాజకీయ పార్టీల వ్యతిరేకతలు వంటి అంశాలు కూడా జరిగాయి. ఈయన చెప్పినట్లుగా భారతదేశం ఆర్థికంగా ఎంతో వృద్ధి చెందుతుంది. అలాగే సాంకేతికతలో కూడా అభివృద్ధి ఉందని పేర్కొన్నారు. స్వామి వీరబ్రహ్మేంద్ర గారు పాకిస్తాన్తో భారత్ మధ్య జరగనున్న యుద్ధాల గురించి చాలా వివరంగా చెప్పారు. ఆయన చెప్పినట్లుగా పాకిస్తాన్ మన దేశాన్ని, ముఖ్యంగా కాశ్మీర్ ప్రాంతాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తుందని చెప్పారు. పాకిస్తాన్ భారతదేశంలో కొన్ని ప్రాంతాలను ప్రకృతి వైపార్జన, పోటీ, అశాంతి వంటి విధాలుగా హస్తగతం చేయడం జరుగుతుందని స్వామి చెప్పినట్లు ఉన్నాయి. భారతదేశంలో కాశ్మీర్ ప్రాంతం చాలా కీలకమైన ప్రాంతంగా మారింది. స్వామి కాలజ్ఞానంలో ఈ ప్రాంతంపై ప్రత్యేకంగా ప్రవచనాలు ఇచ్చారు. ఆయన చెప్పినట్లుగా ఈ ప్రాంతం పాకిస్తాన్ మరియు భారతదేశం మధ్య ఉత్పన్నమైన వివాదాలతో ప్రధానంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో పాకిస్తాన్ అవలంబించిన యుద్ధపు విధానాలు, రాజకీయ వ్యూహాలు భారత్తో మరింత పోరాటానికి దారితీస్తాయి. వీరబ్రహ్మేంద్ర గారు కొన్ని యుద్ధ క్షేత్రాల గురించి కూడా చెప్పారు. ఆయన చెప్పినట్లుగా కొన్ని సాంప్రదాయ ప్రాంతాలలో భారతదేశం పాకిస్తాన్తో పరిచయాలు లేకుండా సంగ్రామాలు జరుగుతాయని చెప్పారు. వీరబ్రహ్మేంద్ర స్వామి గారు భవిష్యవాణిలో చెప్పిన ఒక గొప్ప విషయం, దేశంలో ఎంత గొప్ప తలకిందులైనా చివరికి శాంతి రాక తప్పదు. స్వామివారు స్పష్టంగా చెప్పారు, యుద్ధాలు, ప్రకృతి విపత్తులు, రాజకీయ కల్లోలాలు అన్నీ దేశాన్ని పరిరక్షించడానికి మాత్రమే. అవి పూర్తయ్యాక దేశం పునర్నిర్మాణ దిశగా పోతుంది. శాంతికి దారితీయనున్న మార్గాలు. స్వామి చెప్పినట్లుగా కొన్ని పెద్ద నాయకులు పతనమవుతారు, నిజాయితీ గల నాయకులు ఎదుగుతారు. అవినీతిని తగ్గించి ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం కలిగిన వాళ్ళు ప్రభుత్వాల్లోకి వస్తారు. ప్రజల్లో భక్తి పెరుగుతుంది, దేవుడిపై నమ్మకం ఎక్కువవుతుంది, మందిరాలు, యంత్రస్థలాలు అభివృద్ధి చెందుతాయి. ప్రజలు ధర్మబద్ధమైన జీవితాన్ని బ్రతకాలని ప్రయత్నిస్తారు. విద్యా వ్యవస్థ మారుతుంది, ప్రజలకు మానవత్వం నేర్పే విద్య వస్తుంది. విజ్ఞానం పెరిగినా దాన్ని మంచి కోసం వాడే దిశగా మారుతుంది. రైతుల ప్రాధాన్యం పెరుగుతుంది, పల్లె జీవితం విలువలతో మళ్లీ వెలుగులోకి వస్తుంది. స్వామిగారు చెప్పారు, పల్లెవాసి బంగారు వాడవుతారు. స్వామి చెప్పిన భవిష్యవాణిలో భారతదేశం ధర్మ మార్గంలో నడిచే దేశంగా మారుతుంది. ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉంటుంది. విజ్ఞాన, ఆధ్యాత్మిక రెండిటిలో ముందు నిలుస్తుంది. భయం లేని ప్రజలు, మంచితనంతో నిండిన సమాజం ఏర్పడుతుంది. సత్యయుగ లక్షణాలు మొదలవుతాయి. స్వామిగారు భవిష్యవాణిలో చెప్పారు, ఈ కలియుగాంతంలో సత్యయుగ లక్షణాలు మళ్లీ కనిపించతవు. అంటే ప్రజలు మళ్లీ సత్యాన్ని పాటిస్తారు, నిజాయితీతో జీవిస్తారు, మనుషుల మధ్య ప్రేమ పెరుగుతుంది, ఆశలు తగ్గుతాయి, అన్నీ భగవంతుడి ఆశీస్సులతో జరుగుతాయి. స్వామి చెప్పిన మహావాక్యం, భారతదేశమే భవిష్యత్తులో జ్ఞాన ధ్యానాల బీజస్థలం అవుతుంది. ప్రపంచం అంతా మన దేశాన్ని చూసి స్ఫూర్తి పొందుతుంది. అంటే భారతదేశం శాంతి,
జ్ఞానం, దివ్యతను ప్రపంచానికి నేర్పే స్థాయికి ఎదుగుతుంది. అది సామాన్యంగా కాదు, దివ్య ప్రక్రియగా జరుగుతుంది. వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారు, విద్య తెలివికి మాత్రమే కాక మానవత్వానికి మార్గం చూపాలి. అంటే ఇకపై విద్యారంగం మారుతుంది. పుస్తకాలకే పరిమితం కాకుండా జీవితాన్ని ఎలా బ్రతకాలో, మానవత్వాన్ని ఎలా నిలబెట్టాలో ఇలాంటివి కూడా విద్యలో ఉండాలని స్వామి చెప్పారు. పిల్లలకు చిన్నప్పటి నుంచే ధర్మం, జ్ఞానం, సత్యం నేర్పుతారు. ఇది భారతదేశానికి మంచి భవిష్యత్తుని ఇస్తుంది. ఆధ్యాత్మికత, అంతరంగ వికాసం. స్వామిగారు చెప్పినట్లు ఇది భక్తుల యుగం అవుతుంది. భగవంతుడిని మర్చిపోయిన మనుషులు మళ్ళీ ఆయన్ను వెతుక్కుంటారు. అంటే ప్రజలు పునరాభివృద్ధి దిశగా సాగినప్పుడు ఆధ్యాత్మికత పునః చిగురిస్తుంది. దేవాలయాల్లో మళ్ళీ జనసంచారం పెరుగుతుంది. పూజలు, హోమాలు, ధ్యానం వృద్ధి చెందుతుంది. పిల్లలకు కూడా భక్తి గురించి చదవడం, వినడం అలవాటు అవుతుంది. ప్రతి కుటుంబం దేవుడు పేరు తలిచే ఇంటిగా మారుతుంది. మహిళలకు గౌరవం పెరుగుతుంది. స్వామిగారు భవిష్యవాణిలో చెప్పారు, స్త్రీలు భగవంతులం రూపం. ఆమెను గౌరవించిన దేశమే నిలబడుతుంది. ఈ భవిష్యవాణి ప్రకారం మహిళలకు అన్ని రంగాల్లో గౌరవం పెరుగుతుంది. విద్య, రాజకీయం, ఆధ్యాత్మికత అన్ని చోట్ల వారు ఎదుగుతారు. అమ్మ, అక్క, చెల్లెలు అనే భావన బలపడుతుంది. ఇవే భారతదేశంలో స్వామిగారు చెప్పిన పునర్జీవన లక్షణాలు. అన్నీ కూడా సత్యం, ధర్మం, ప్రేమ అనే బలాలపై ఆధారపడినవి. ఇప్పుడు మనం ఈ ప్రపంచం మొత్తం ప్రళయానికి ఎలా దారితీస్తుంది, దానికి ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి అన్న దాని గురించి తెలుసుకుందాం. ప్రళయానికి ముందు లక్షణాలు. మొదటిది ప్రకృతిలో అసాధారణ మార్పులు. వీరబ్రహ్మేంద్ర స్వామి గారు స్పష్టంగా చెప్పారు, భూమి తల్లికి బాధ పెరిగినప్పుడు, ఆమె తట్టుకోలేని వేధింపులలో ఉన్నప్పుడు ఆవిడే హోరెత్తుతుంది. ఈ మాటలకు అర్థం ఏమిటంటే భూమి మీద పెను భూప్రకంపనలు వస్తాయి, సముద్రాలు అల్లకల్లోలం అవుతాయి, ఎండలు ఎక్కువ అవుతాయి, వర్షాలు తక్కువ అవుతాయి, కాలుష్యం వల్ల మనుషుల ఆరోగ్యం బాగుండదు, పృథ్వీ తనపై ఉన్న భారాన్ని తట్టుకోలేక ధ్వంసం చేసేందుకు సిద్ధమవుతుంది. ఇవి అన్నీ కలిసే ప్రళయానికి సంకేతాలు. స్వామిగారు ఇలా చెప్పారు, ధర్మం కనబడదు, కేవలం నోట్లో మాత్రమే మిగులుతుంది. అంటే పెద్దలు చిన్నల మధ్య గౌరవం పోతుంది. స్నేహం, బంధం, ప్రేమ అన్నీ లాభ నష్టాల కోసమే జరుగుతాయి. ధనం కోసం నైతికతను త్యజిస్తారు. తల్లిదండ్రులను గౌరవించని పిల్లలు ఉంటారు. మతాల మధ్య కలహాలు పెరుగుతాయి. ఇవి చూసినప్పుడు మనకు తెలుసు సమాజం చివరికి చేరుకుంటుందని. స్వామి చెప్పినట్లు సత్యం కనబడదు, తప్పుడు వాళ్ళు అందరికీ నాయకులవుతారు. ఈ మాట అర్థం తప్పుడు మార్గంలో ఉన్నవాళ్లే గొప్ప వాళ్లే కనిపిస్తారు. నిజాయితీగా ఉన్నవాళ్లు కనపడరు. మంచి వాళ్లను వెక్కిరిస్తారు. కపటత, దుర్భాష, మోసం ఎక్కువవుతుంది. ఇది కూడా ప్రళయానికి ముందు వచ్చే సూచన. ఆధ్యాత్మికత సంకేతాలు. దేవాలయాల మూసివేత. వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారు, దేవుడిని మరిచిన చోట పాపం విస్తరిస్తుంది. అంటే దేవాలయాలు ఖాళీ అవుతాయి, పూజలు తగ్గిపోతాయి, ధర్మానికి బదులు డబ్బు దేవుడు అవుతుంది, ఆధ్యాత్మికత కేవలం పేరుకే మిగులుతుంది. ఈ సమయంలో కూడా కొందరు గొప్ప భక్తులు ధర్మాన్ని నిలుపుతారు. వాళ్ళే భవిష్యత్తుకు మార్గం చూపిస్తారు. ప్రకృతి యొక్క భయంకర రూపం. స్వామి చెప్పినట్లు పశ్చిమ దిక్కు నుండి అగ్ని వచ్చే రోజు భూమికి కొత్త గతి. అర్థం, పెద్ద పెద్ద అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. అగ్ని రూపంలో ప్రమాదాలు, యుద్ధాలు, రాకెట్ పేలుళ్ళు ఉంటాయి. ప్రకృతి అప్రతిహంగా మారుతుంది. కొండలు కూలిపోతాయి, నదులు మార్గం మార్చుకుంటాయి. ఇవి కూడా ప్రళయ సంకేతాలు. ప్రపంచంలో యుద్ధం, అసమాధానం పెరుగుతాయి. స్వామిగారు చెప్పినట్లు దేశాలు దేశాలపై ఎగిరిపడతాయి. శాంతికి స్థానం ఉండదు. దేశాల మధ్య యుద్ధాలు జరుగుతాయి. అణు ఆయుధాల వల్ల ప్రజలు మానవత్వాన్ని మర్చిపోతారు. దుర్భిక్షం, ఆకలి, పీడితులు పెరుగుతారు. పసికందులు కూడా రక్షణ లేకుండా పోతారు. ఇవి చూస్తే మనకు తెలుస్తుంది మహామార్పు సమయం వచ్చింది అని. ఇక్కడ మనం వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలిజ్ఞానం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ప్రతి భాగం మనకు ఒక ఉపదేశం లాంటిది. భవిష్యత్తు గురించి స్వామిగారు చెప్పిన విషయాలు మనమంతా ఆలోచించాలి. బతుకు మారాలి. ఇప్పుడు మనం గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు: ధర్మాన్ని కాపాడటం మన బాధ్యత, ప్రకృతిని గౌరవించడం మన కర్తవ్యం, పరులకు మేలు చేయడం నిజమైన భక్తి. భయపడకండి, మారుద్దాం, మేల్కొందాం. వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పిన కాలజ్ఞానం ఒక జాగ్రత్త కల మాట. అది మనల్ని భయపెట్టడం కాదు, మనల్ని మార్చడం కోసం. మనం మంచి మార్గంలో నడవాలంటే సత్యం, ధర్మం, ప్రేమతో ముందుకు సాగాలి. అప్పుడే మనకు రక్షణ మరియు దైవ కృప లభిస్తుంది. ఈ కాలజ్ఞానాన్ని మనం గౌరవిద్దాం, ఆచరిద్దాం, జీవితాన్ని శుభంగా మార్చుకుందాం.
జై వీరబ్రహ్మం స్వామి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు మా పావని మిస్టరీ టేల్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. ఇంకా ఎన్నో రహస్యాలు మీ ముందుకు తీసుకొస్తాం, చూడడం మర్చిపోకండి.